ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఏప్రిల్ నెల 28వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం ప్రేమ లేని వాడినైతే దేవుని వాక్యం చదువుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబట్టుకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. దేని బిడ్డ దేవుని వాక్యంలో ఈ సమయంలో మనం చూసినట్లయితే మరి పౌలు భక్తుడు ఈ చక్కని మాటలు ప్రేమల గురించి రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. బీదల పోషణ కోసం నా ఆస్తి అంతా ఇచ్చినా కూడా, మరి సమస్తం ఇచ్చినా కూడా ప్రేమ లేనివాడైతే నాకు ఏ ప్రయోజనం లేదని, అంటే ప్రేమ లేని ఆ జీవితం వ్యర్థమైంది. ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనంలో బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినాను, కాల్చబట్టుకు నా శరీరం అప్పగించినాను, ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనం లేదని చెబుతుంది. అంటే గొప్ప త్యాగాలు చేసిన ప్రేమ లేకపోతే అవి వ్యర్థం. ఇది నిస్వార్థమైన ప్రేమను అనగా అగాపే యొక్క అత్యున్నత ప్రాధాన్యతను నొక్కి చెబుతున్నట్టుగా చూస్తున్నాం. దేని బిడ్డ మనలో ఇటువంటి ప్రేమ ఉన్నదా? నా ప్రత్యేక ఆదేశ బల కోసం పెట్టె నుండి మొక్కలను తీసి నా ముందు ఉంచిన తర్వాత ఏదో సరిగ్గా లేదని నేను గమనించాను. బల్ల మరియు ఇతర భాగాలు లెక్కించబడ్డాయి. అయితే ఒక కాలు లేదు. అన్ని కాళ్ళు లేకుండా నేను బల్లను భాగాలు లెక్కించబడ్డాయి. ఒక ముఖ్యమైన భాగాన్ని కోల్పోయినప్పుడు పనికిరానివి బలలు మాత్రమే కాదు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలు 13వ అధ్యాయంలో పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఈ మాటలు రాస్తున్నాడు. ఒక ముఖ్యమైన భాగాన్ని కోల్పోయారని వారికి గుర్తు చేస్తున్నాడు. ఈనాడు దేవుని బిడ్డలమైన మనము, విశ్వాసులమైనటువంటి మనము ఈ యొక్క మరి కోల్పోయాం, ప్రేమను కోల్పోయాం. విశ్వాసం అనేక ఆత్మీయ వరమును కలిగి ఉన్నారు. స్వస్థ వరం కలిగి ఉన్నారు, ప్రవచన వరం కలిగి ఉన్నారు, భాషల వరం కలిగి ఉన్నారు, ఎన్నెన్నో వరాలు కలిగి ఉన్నారు. కానీ ప్రేమ అనేటువంటి వరాన్ని లేనట్టుగా చూస్తున్నాం. తన అభిప్రాయాన్ని నొక్కి చెప్పడానికి అతిశయోక్తి ఉపయోగిస్తూ పౌలు భక్తుడు ఆ కొరింథీ సంఘానికి జ్ఞానం ఉన్నప్పటికీ వారు తమ వద్ద ఉన్న ప్రతి సొంత వస్తువును ఇచ్చివేసినను, మరియు వారు ఇష్టపూర్వకంగా కష్టాలు అనుభవించినప్పటికీ ప్రేమ అనే ముఖ్యమైన పునాది లేనట్లయితే వారి కార్యాలన్నీ కూడా మొత్తం వ్యర్థమంటాడు. ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు దయచేసి చదవండి. అపోస్తలుడైన పౌలు గారు ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని వివరిస్తున్నాడు. అన్నిటికీ తాడుకొని, అన్నిటిని నమ్ముచు, అన్నిటిని నిరీక్షించు, అన్నిటిని ఓర్చు ప్రేమను మనం కలిగి మన క్రియలు చేయలేని ప్రోత్సహిస్తున్నాడు. ఆ యొక్క 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు చూసినట్లయితే ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందంట, దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు, సప్రయోజనమును ఉచ్చారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకునదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాడుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. దేవుని స్తోత్రం. దేని బిడ్డ ఇటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలని క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన మనం అందరూ, ప్రభు మనల్ని ప్రేమించాడు. ఆయన మన పాపమై దౌర్భాగ్యమైనట్టుగా ప్రభు ప్రేమించాడు. మనం కూడా అటువంటి ప్రేమను కలిగి ఉండాలని చూస్తున్నాడు. అంటే నిస్వార్థమైన త్యాగం, దానం చేయడం వెనక గుర్తింపు ఆశించకుండా నిజమైన ప్రేమతో సహాయం చేయాలి. గొప్పలు చెప్పుకోవడానికి చేసే త్యాగం దేవుని దృష్టిలో విలువలేనిది. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం చేసే సేవ, పని లేదా దానం ఇతరుల పట్ల ఉన్న ప్రేమతో ప్రేరేపించబడ్డదా లేక కేవలం బాధ్యతగా చేస్తున్నామా అని మనం ఆలోచించుకోవాలి. ప్రేమ లేని మతం వ్యర్థం. ఆధ్యాత్మిక బహుమతులు, జ్ఞానం, గొప్ప త్యాగాలు, పోరాటం, కష్టాలు ఉన్నా ప్రేమ లేకపోతే ఫలితం శూన్యమంట. నిస్వార్థమైనటువంటి ప్రేమ అనగా స్వార్థం లేని నిస్వార్థత ప్రేమ కలిగి ఉండాలి. ఆత్మీయ ప్రేమ అనగా అగాపే ప్రేమ కలిగి ఉండాలి. అది దేవుని వంటి ప్రేమ, మరి దైవిక ప్రేమను చూపిస్తుంది. కరుణ, దయ, ఇతరుల పట్ల జాలి, ఇటువంటి మనం కలిగి ఉండాలి. క్రియారహిత విశ్వాసం అంటే ప్రేమ లేని ఆచారం అనమాట. మందిరాలకు వెళ్తున్నాం, 40 days చేస్తున్నాం, క్రిస్మస్లు చేస్తున్నాం, ఎన్నెన్నో దాన ధర్మాలు చేస్తున్నాం, కానీ
మన దేవుని బిడ్డలమైన మనలో ఒకరిలో ఒకరికి ప్రేమ అనేటువంటిది లేదు. మన ఆస్తిని దానం చేసిన, ప్రాణత్యాగం చేసిన ఆ పనుల వెనక ప్రేమ లేకపోతే దానివల్ల మనకు ఎలాంటి ఆత్మీయ ప్రయోజనం ఉండదని పౌలు భక్తుడు రాస్తున్నాడు. దేని బిడ్డారా, ఈ ఉదయకాలంలో ఈ వర్తమానం వింటున్న సహోదరుడు సహోదరి, ఎటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నాం? మనం మన ఆత్మీయ వరం ఉపయోగించిన బహుశా మన విశ్వాస సంఘాలు బోధించడానికి, ప్రోత్సహించడానికి లేదా సేవ చేయడానికి దేవుని రూపకల్పన ఎల్లప్పుడూ ప్రేమను కోరుతుందని జ్ఞాపకం ఉంచుకోవాలి. లేకపోతే ఇది కాలు లోపించిన మరి బల్లలాగా ఉంటుంది అనమాట. మరి 4 కాళ్ళకి 3 కాళ్ళు ఉన్నట్లయితే మరి ఆ బెల్ల సరిగా నిలబడదండి. అలాగే ఎన్ని ఉన్నప్పటికీ, ఎన్ని వరాలు కలిగినప్పటికి కూడా ప్రేమ లేనటువంటి జీవితం వ్యర్థం. కనుక దేని బిడ్డారా, ఈ సమయంలో ప్రేమ లోపించిందేమో ప్రభు దగ్గర అడుగుదాం, అందరిని ప్రేమిద్దాం, ప్రభుల ముందు సాగుదాం, అగాపే ప్రేమ కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. అంటే పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ లేని జీవితం మనం కలిగి ఉంటున్నాం ప్రభా. మా తండ్రి మీరు ఏ రీతిగా మమ్మల్ని ప్రేమించి నీ ప్రాణం పెట్టారో, మా సహోదరుల్ని, పేదవారిని, దిక్కులేని వారిని, బీదలను పోషించి వారిని ప్రేమించే మంచి మనసు మాకు దయచేయండి. ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ మరి లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, షేర్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి. ఈ దినం పుట్టినదినాలు, వాహదినాలు, ఆ శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయకట్టని బిడ్డలు దంపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డలపై నీ ప్రత్యేక కృప చూపించాను. ఎవరైతే సీరియస్ కండిషన్లో ఐసీయూలో ఉంటున్నారో ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలు పాదములు ప్రవహింపజేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాను తండ్రి. మా తండ్రి, మా ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు ఇద్దరి నుంచి మరణించి దుఃఖంలో వేదనట్టు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చిన కాక, వివాహం కానీ ఎవరి బిడ్డలకు వారు కోరుకునే చక్ర సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. మా దేశాన్ని, మా దేశ ప్రజలు, ప్రపంచ దేశాన్ని, మా నాయకులు, ప్రపంచ నాయకులు దీవించి రక్షించుకోండి. దేశంలో నెమ్మది, సమాధానం దయచేయండి. నాయనాని స్తోత్రాలు. ఈ దినమంతట్లో నిబిడ చుట్టూ రక్తం చేసి ప్రతివేదన కీడు నుంచి, దుష్టుల నుంచి, ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకు హెచ్చరించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.